హాయ్ ఫ్రెండ్స్, నేను బొబ్బట్లు చేస్తున్నా అండి. దానికోసం నేను కుక్కర్లో శనగపప్పు తీసుకుంటున్నా. 1 గ్లాసున్నర తీసుకుంటా అండి. ఇదిగోండి, వీటిని క్లీన్ చేసుకుందాం. వాటర్ తీసుకుందామండి. 2 గ్లాసులు వేసుకుంటున్నా. స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టుకుందామండి. విజిల్ పెట్టుకుందాం. బొబ్బట్ల కోసం గోధుమ పిండి తీసుకుంటున్నా అండి. నేను మైదా పిండితో కూడా చేసుకోవచ్చండి. నేను మైదా పిండి వాడను. దీన్ని జల్లించుకొని ఈ గిన్నెలో కలుపుకుంటానండి. సాల్ట్ వేసుకుందామండి. ఒకసారి ఇలా కలుపుకొని వాటర్ వేసుకుందాం. ఈ లోపల పప్పు ఉడుకుతుందండి, మనం కలిపేసుకుందాం. వాటర్ వేసుకుందాం. ఆయిల్ వేసుకుందామండి. పిండి రెడీ అయిపోయిందండి. ఒక ½ అన్ అవర్ రెస్ట్ ఇద్దాం దీనికి. ఈ లోపల పప్పు ఉడికిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేసుకున్నా. ఆవిరిపోయాక మూత తీసుకుందామండి. ఈ లోపల ఇలాచీ పౌడర్ రెడీ చేసుకుందామండి. ఒక 4 ఇలాచీలు వేస్తున్నా. కొంచెం పంచదార వేస్తుందండి. రెడీ అయిపోయిందండి. పప్పు ఉడికిపోయిందండి. దీన్ని స్ట్రైనర్లోకి తీసుకుందాం. ఇలా స్ట్రైనర్లో వేసుకోవాలండి. చల్లగా చేసుకోవాలి. మిక్సీ చేసుకోవాలండి. ఇలా మిక్సీ పట్టుకోవాలండి. దీన్ని కుక్కర్లో వేసుకుంటున్నా. నేను ఒక 1/2 కిలో బెల్లం ఉంటుందండి, తీసుకున్నాను. కొంచెం వాటర్ వేసుకుందాం. స్టవ్ వెలిగించుకుందామండి. ఇదిగోండి, పాకం రెడీ అయిపోయింది. ఈ స్టేజ్లో ఉన్నప్పుడు పిండి వేసుకుందామండి. కొంచెం సాల్ట్ వేసుకుందామండి. ఇలాచీ పౌడర్ కొంచెం వేసుకుందాం. ఇదిగోండి, ఇలా ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. పూర్ణం రెడీ అయిపోయింది. నెయ్యి కొంచెం వేసుకుందామండి. వేడికి కరిగిపోతుంది. ఇదిగోండి, పిండి రెడీ అయిపోయింది. ఒకసారి కలుపుకుందాం. ఇదిగోండి, ఎంత సాఫ్ట్గా ఉంది. ఇదిగోండి, ఉండల్ని ఇలా చేసుకోవాలి. మధ్యలో ఈ మిశ్రమం పెట్టుకుందామండి. ఇదిగోండి, ఇలా రెడీ చేసుకోవాలి. పేపర్ వేసి ఇలా ఒత్తుకుంటే చాలండి, మంచిగా అయిపోతుంది. లేదంటే కర్రతో ఇలా పాముకోవాలండి. ప్యాన్ హీట్ ఎక్కాక నెయ్యి అప్లై చేసుకోవాలండి. ఇదిగోండి, బొబ్బట్టు రెడీ అయిపోయింది. ఇలా వేసేసుకుందాం. 2 వైపులు మంచిగా కాల్చుకోవాలండి, మీడియం ఫ్లేమ్లో.
ఇదిగోండి, ఇలా చేయితో ఒత్తుకుంటే కూడా చాలా ఈజీగా ఉంటుందండి. బొబ్బట్టు రెడీ అయిపోయింది. ఇది దేవుడికి నైవేద్యం అండి. ఇదిగోండి, మా అబ్బాయి ఆల్రెడీ తినేసిండు. ఇదిగోండి, పూర్ణం ఎంత బాగా వచ్చింది, మధ్యలో చాలా బాగా వచ్చిందండి. ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా బాగా కుదురుతుంది. గోధుమ పిండి వాడండి. మైదా పిండితో కూడా బాగా కుదురుతుంది కానివ్వండి, ఎప్పుడు అది మైదా పిండి కంటిన్యూ తినకూడదు. గోధుమ పిండి మంచిదండి. గోధుమ పిండితో ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా బాగా కుదురుతుంది. నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి.